ప్రభుత్వం లేబర్ కోడ్ల కింద ఉన్న ప్రావిడెంట్ ఫండ్, పెన్షన్, ఇన్సూరెన్స్ స్కీమ్లలో మార్పులు పూర్తి చేసే దశలో ఉంది. ఈ మార్పుల లక్ష్యం గిగ్ వర్కర్లు, ప్లాట్ఫామ్ వర్కర్లు అధికారిక సోషల్ సెక్యూరిటీ ఇవ్వడం, కంపెనీలకు సులభమైన నియమాలు అందించడం, దాదాపు 7 కోట్ల ఈపీఎఫ్ఓ సభ్యులకు స్కీమ్లను సులభంగా చేరుకునే అవకాశాన్ని ఇవ్వడం. ప్రభుత్వ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం ఇప్పటి వరకు ఉన్న స్కీమ్ల నిర్మాణాన్ని కోడ్లకు సరిపోయేలా మార్చుతున్నారు. ఇవి సింపుల్గా ఉండేలా చూసుకుంటున్నారు. కొత్త స్కీమ్లు త్వరలో ప్రకటించే అవకాశం ఉంది. పూర్తి అమలుకు 1 సంవత్సరం మార్పిడి సమయం ఇవ్వవచ్చు. 1952లో రూపొందించిన ఈపీఎఫ్ అండ్ ఎంపీ చట్టంలో 3 స్కీమ్లున్నాయి. ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ స్కీమ్, ఎంప్లాయీస్ పెన్షన్ స్కీమ్, ఎంప్లాయీస్ డిపాజిట్ లింక్డ్ ఇన్సూరెన్స్ స్కీమ్ పథకాలు ఉన్నాయి. సోషల్ సెక్యూరిటీ కోడ్ ప్రకారం ప్రత్యేక సోషల్ సెక్యూరిటీ ఫండ్ ఏర్పాటవుతుంది. ఈ ఫండ్కు సెంటర్, స్టేట్స్, కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ నిధులు, తప్పిదాలపై విధించే ఫైన్ల నుంచి వచ్చే మొత్తం చేరుతుంది. ఈ ఫండ్ని లైఫ్, డిసేబిలిటీ ఇన్సూరెన్స్, హెల్త్, మెటర్నిటీ ప్రయోజనాలు, ప్రావిడెంట్ ఫండ్ వంటి సంక్షేమ కార్యక్రమాలకు ఉపయోగిస్తారు. సర్కార్ అధికారులు చెప్పిన వివరాల ప్రకారం ఈ 3 స్కీమ్లను సోషల్ సెక్యూరిటీ కోడ్ సెక్షన్ 15 ప్రకారం మళ్లీ రూపొందిస్తున్నారు. కొత్త స్కీమ్లు ప్రకటించిన తర్వాత పాత చట్టాలు పనిచేయవు. వీటికి ఇంకోసారి పార్లమెంట్ అనుమతి అవసరం లేదు. సోషల్ సెక్యూరిటీ కోడ్ 2020లో మొదటిసారిగా అగ్రిగేటర్లు, గిగ్ వర్కర్లు, ప్లాట్ఫామ్ వర్కర్లకు స్పష్టమైన నిర్వచనం ఇచ్చారు. దీనివల్ల ఈ వర్గాలు, అలాగే పెద్ద అసంఘటిత వర్గం సోషల్ సెక్యూరిటీ పరిధిలో నేరుగా చేరే అవకాశం ఏర్పడింది. ఈ కోడ్ ప్రకారం నేషనల్ సోషల్ సెక్యూరిటీ బోర్డు ఏర్పడుతుంది. ఇది కేంద్ర ప్రభుత్వానికి గిగ్ వర్కర్లు, ప్లాట్ఫామ్ వర్కర్లు, అసంఘటిత వర్గాల కోసం స్కీమ్లు ప్లాన్ చేయడంలో, పర్యవేక్షణలో సలహాలు ఇస్తుంది. స్టేట్ స్థాయిలో కూడా అసంఘటిత వర్గాల సోషల్ సెక్యూరిటీ బోర్డు ఉంటుంది. ఇవి తమ రాష్ట్రాల్లో ఉన్న వేర్వేరు వర్గాల కోసం సంక్షేమ స్కీమ్ల రూపకల్పన అమలులో సహాయం చేస్తాయి. ఈ మార్పులన్నీ భారత కార్మికులకు మరింత భద్రత ఇచ్చే దిశగా పెద్ద ముందడుగుగా కనిపిస్తున్నాయి. భవిష్యత్తులో గిగ్ వర్కర్ల జీవితం మరింత స్థిరంగా మారే ఆశ కూడా పెరుగుతోంది.